ఎక్కడైతే అంటే తెలంగాణలో ఎంపీకి సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి క్యాండిడేట్స్ని ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తున్నారు. అందులో కవిత గారికి కన్న కూతురికే సీట్ ఇవ్వలేదు, కేటాయించలేదు అని ఇది మనం వింటున్నాం. మరో పక్క ఎంత నడిచినా కూడా కేసీఆర్ గారు ఎప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విన్నారా మీరు? ఒక తుఫాన్ వచ్చే ముందట నిశ్శబ్దం అట్లనే ఉంటది. అట్లా అనుకోవాలంటారా? అంతే అనుకోవాలి. పులి 2 అడుగులు వెనకేసింది అనేసి పాపం కేటీఆర్ గారు మాత్రం అన్నగా సో తన బాధ్యతగా తను మాట్లాడుతూనే ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు. బట్ కేసీఆర్ గారు వాయిస్ ఎక్కడ వినడం లేదు. ఇప్పుడు కంపల్సరీ న్యాయం మీద న్యాయస్థానాల మీద అందరికీ నమ్మకం ఉంటది. అలాగే కేసీఆర్ గారికి కూడా నమ్మకం ఉంది. పవన్ గారు కేసీఆర్ గారికి ముందే తెలుసు అంటారు ఇలా అరెస్ట్ జరగబోతుందని. తెలుసు, ఎందుకు తెలియదు? ఆయనను నేరుగా ఎదుర్కోలేక ఏదో ఒకటి చేస్తారని మేము అనుకున్నాము. కవిత గారిని అరెస్ట్ చేస్తారని ముందు నుంచి మేము అనుకున్నదే, ఎక్స్పెక్ట్ చేసినాము. అదే జరిగింది. ఇప్పుడు జరిగినా కూడా కేసీఆర్ గారు మాట్లాడతలేరు, కేసీఆర్ గారు ముందుకు వస్తలేరు అని మీరు అంటున్నారు కదా. కేసీఆర్ గారికి మాట్లాడతారు, ముందుకు వస్తారు, ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రైట్ టైం కదండి, ఇది మాట్లాడాల్సిన సమయం ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకనంటే రాజకీయాలను కేసీఆర్ గారు చూసినంత క్షుణ్ణంగా ఆ రాజకీయ చదరంగంలో పావులు కదపడం అనేది ఎవ్వరికి సాధ్యం కాదు, అది ఒప్పుకుని తీరాల్సింది. అపర చాణుక్యుడు ఆయన. అలాంటి ఆయన ఎన్నికల టైంలో నగారం మోగుతున్న టైంలో ఎక్కడో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా ఎందుకు మౌనం వహించారు? 14 రోజులు కూతురు రిమాండ్ లో ఉంది అంటే అది చిన్న విషయం అయితే కాదు కదా. అపర చాణుక్యుడు అని మీరే అంటున్నారు కదా. చాణుక్య నీతిలో భాగంగానే మౌనం వహిస్తున్నారు. ఏ సమయంలో మౌనాన్ని వీడాలో ఆయనకు బాగా తెలుసు. ఏ సమయంలో ఈ ఢిల్లీ ఈ గుజరాత్ బానిసలకు సమాధానం చెప్పాలో కూడా కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఇవన్నీ కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మేమేది వణికేది లేదు, జనికేది లేదు, పోరాడుతూనే ఉంటాం. కేసీఆర్ గారు వెన్నంటే ఉంటాం. ఈ నాయకులు అండ్లకు పోయినా, ఆ నాయకులు ఇండ్లకు వచ్చినా, అధికారం ఉన్న కాడికి నాయకులు ఓడు పక్క ఇప్పుడే చూస్తలేము, చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఈగలున్న కాడికి బెల్లం ఉన్న కాడికి ఈగలు పోతాయి అంటారు కదా. అట్లనే అధికారం ఉన్న దగ్గరికి కొంతమంది నేతలు పోతున్నారు. పోతే వచ్చే సమస్య మాకైతే ఏం లేదు, మాకు నేతలకు కురవలేదు, కార్యకర్తలకు కుదవలేదు. సాధారణంగా మనం ఈ జంపింగ్ అనేవి చూస్తూనే ఉంటాం. ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీలోకి, అది బీఆర్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలో ఉందనుకోండి, ఇతర పార్టీల నుంచి ఇందులోకి జంప్ అయ్యే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇంతకు ముందు చాలా ఫోకస్డ్ గా ఉండేవారు, కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు పెద్దగా. వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, ఉండేవాళ్ళు ఉంటూనే ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. అంటే ప్రజలకు కూడా అర్థమైపోయింది. లిటరలీ ఎవ్రీవన్ చూస్తుంటే అంటే వాళ్ళకి ఒక మూవీ కంటే కూడా దట్స్ వాట్, ఒక బయట హిట్ మూవీ కంటే కూడా చాలా మంచి రసవత్తరంగా ఈ రాజకీయాలు నడుస్తున్నాయి యాక్చువల్ గా. కానీ ఇది ఏదైతే ఉందో ఎలాంటి మనం సైన్ ఇస్తున్నాం యాక్చువల్ గా, అది చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ముఖ్యంగా ప్రజల్లో కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయా, ఇప్పుడు ఏముంది హాట్ టాపిక్ 4-5 ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి జరుగుతుంది. అంతే, ఈడీ వస్తుందా, మోడీ వస్తాడా, లేకపోతే కేసులు వస్తాయా అనేసి ప్రజలే కూడా వాళ్ళు కూడా అనుకున్నారు. వాళ్ళు అనుకున్న ప్రకారమే ఈడీ వచ్చింది, కవిత గారిని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులో భాగంగా మమ్మల్ని ఏదో దెబ్బతీద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ కళ్ళల్లోనే వాళ్ళు పొడుచుకున్నారు. ఎందుకంటే పాపం ఆడబిడ్డను సూర్యాస్తమయం తర్వాత 6 గంటలకు తీసుకుపోయి వేరే రాష్ట్రానికి తీసుకుపోయి అరెస్ట్ చేయడం ఏంది, అసలు ఏంది, ఎక్కడున్నాం మనము, ఎలాంటి అసలు ఎవరి పరిపాలన ఏంది ఇది అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అండ్ ముఖ్యంగా మనము ఒకసారి లీగల్ పాయింట్ మనం చూసినట్లయితే సుప్రీంకోర్టుకి అండర్టేకింగ్ ఇచ్చాము లేకపోతే ఇచ్చారు అని చెబుతూ ఉన్నారు. అసలు ఏంటి ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? అంటే 15th September 2023 రోజున సుప్రీంకోర్టులో ఈడీ వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు. ఏంటి అంటే ఈ కేసు నడిచే వరకు, అంటే సుప్రీంకోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసు నడిచే వరకు ఎలాంటి కోయర్సివ్ స్టెప్స్ కవిత గారికి అగేన్స్ట్గా మేము తీసుకోము అన్నారు. ఓకే, ఆ క్లియర్గా అండర్టేకింగ్ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ముందు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇచ్చారో అండర్టేకింగ్, అది స్టిల్ ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది, అంతే కదా. ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పుడు రిమాండ్ కి ఎట్లా ఇచ్చారు? ఎగ్జాక్ట్లీ, అంటే అరెస్ట్ ఆల్సో కోయర్సివ్ స్టెప్స్ అండి. ఓకే, ఏదైనా కూడా అడ్వర్స్ గా వెళ్ళొద్దు, మేము అడ్వర్స్ గా వెళ్ళము, కోయర్సివ్ చేయము అన్నప్పుడు అడ్వర్స్ కానీ కోయర్సివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ నాట్ సపోజ్ టు అరెస్ట్ హర్. ఓకే, బట్ అదన్నీ ఏమంటారు పక్కన పెట్టేసి నిన్న అంత తొందరగా వచ్చేసి అంత ఇమీడియట్గా అలా సోదాల పేరుతో చెప్పి ఒక 4 గంటలు టైంపాస్ చేసేసి ఆ తర్వాత ఫైన్గా ఆఫ్టర్ 6 o'clock ఏదైతే ఉందో ఒక డ్రామా ఇది తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే చూపించారో, లేదు మేము 520కి అరెస్ట్ చూపిస్తున్నామని. సో ఇవన్నీ చూడగానే న్యాచురలీ మన ఐటీ మినిస్టర్గా చేశారు కేటీఆర్ గారికి అన్నీ తెలుసు. నాట్ ఓన్లీ యాజ్ ఎ బ్రదర్ హార్ట్, యాజ్ ఏ ఆయనకి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నీ హీ నోస్ వెరీ వెల్. మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సన్ తను. సో తను ఎప్పుడైతే అది చూసారో ఆయన క్వశ్చన్ చేసింది అదే, మీరు
సుప్రీంకోర్టు ముందు అండర్టేకింగ్ ఇచ్చారు ఏంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోనని. సో ఏదైతే ఉందో ఆ కోయర్సివ్ స్టెప్స్ ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు మీరు, అదొక క్వశ్చన్. ప్లస్ మీది ఏదైతే ఉందో ట్రాన్సిట్ వారెంట్ ఎక్కడ ఉందని. ఓకే, సో అవన్నీ అడిగే హక్కు ఉంది న్యాచురలీ. నాట్ ఓన్లీ హేమ్, ప్రతి పౌరుడికి అడగొచ్చు. సో అది ప్రాథమిక హక్కు, మనం క్వశ్చన్ చేయొచ్చు, అందులో తప్పేముంది. ఇప్పుడు వాళ్ళ విధులు వాళ్ళ ప్రకారమే వాళ్ళ విధులన్నీ వాళ్ళు కంప్లీట్ చేసేసామంటున్నారు. ఆఫ్టర్ దాట్ వాట్ ఎవర్ ఆన్ రికార్డ్ అయితే ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో దాన్ని బట్టి ఈ క్వశ్చన్ డెమ్ ఏంటి అని. ఇప్పుడు అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే దాన్ని అంటే ఉల్లంఘించారో న్యాచురలీ అది ఇప్పుడు ట్యూస్డే రోజు ఉంది కేసు. ట్యూస్డే రోజు మాకు కంప్లీట్గా నమ్మకం ఉంది ఏ న్యాయస్థానం ముందైతే వాళ్ళు అలా అండర్టేకింగ్ ఇచ్చారో న్యాయస్థానం తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటుందని. అండ్ ముఖ్యంగా అంటే ఈ టైంలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక హాట్ సిచ్యువేషన్ నడుస్తున్న తరుణంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక రాష్ట్రానికి కాదు దేశాన్నే ఒక రకంగా చెప్పండి ఒక షేక్ చేసిందని అనుకోవచ్చు. ఈ టైంలో కవిత గారిని అరెస్ట్ చేయడం తెలంగాణలో ఎటువంటి ప్రకంపనలు సృష్టిద్దాం అనుకుంటున్నారు? తెలంగాణలోని రాజకీయాలను మార్చుదామని ఏమైనా అనుకుంటున్నారా? తెలంగాణ రాజకీయాలు మార్చుదామనేసే కేసీఆర్ గారిని అస్తిత్వాన్ని దెబ్బతీద్దామనేసే వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. ఎందుకంటే అదే సమాజం మీరు వద్దు కొన్ని రోజులు వేరే వేరే ప్రభుత్వానికి మేము ఇస్తామని కూడా ఓకే చేసినట్టుగా మనం చూస్తాం. అదే మీరొద్దు మాకు మార్పు కావాలి అనుకున్నారు. ఆ మార్పుల భాగంగా ఎన్నో విచిత్రమైన ఎన్నడూ చూడని కరువులను, ఎన్నడూ చూడని ఆత్మహత్యలను, ఆకలి చావులను, ఉపాధి కోల్పోవడాన్ని తీసుకొచ్చిన మార్పును వాళ్ళు ఇప్పుడు వద్దు అనుకుంటున్నారు. అదే ప్రజలు ఈ 100 రోజుల హామీలను మేము ఎక్కడ ఎండగడతామో అనేసి కాంగ్రెస్ పార్టీ భయపడ్డది. బీజేపీ పార్టీతోటి సత్సంబంధాలు నెలకొల్పుకున్నది. వాళ్ళిద్దరి మోటో ఏంటంటే కేసీఆర్ గారిని బదనాం చేయడం. ఫస్ట్ బీజేపీ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పింది. ఓకే, స్టార్టింగ్ నుంచి వెళ్ళి తర్వాత ఎలక్షన్కి ఒక 3 నెలల ముందు నుంచి వెళ్ళి అదే పాయింట్ను కాంగ్రెస్ వాళ్ళు పట్టుకొని ప్రజల దగ్గరికి ఎట్లా పోయిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్లా, చుక్కా నీరు కూడా ఒక్క గుంటకు కూడా నీళ్ళు ఇయ్యలేదు అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుల మేడిగడ్డల ఒక్క పిల్లర్ కుంగడం వల్ల రైతాంగానికి ఎందుకు నీళ్ళు ఇయ్యలేకపోతాండ్రు అంటే వాళ్ళు చెప్పింది తప్పే కదా. 80,000 కోట్ల వ్యయం జరిగిన కుంగడాన్ని ఆ బీటలు వారిన స్తంభాలను కూడా చూసారు. చూసినాం, అక్కడ నేను వీడియో కూడా తీసిన. ఒక పిల్లర్ కుంగింది, దాన్ని కూడా రిపేర్ చేయలేని గుంపు మేస్త్రి ఇప్పుడు వచ్చి బీజేపీ తోటి స్నేహాన్ని ఏర్పరచుకొని బీఆర్ఎస్ పార్టీని సాధారణంగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇది మన టాపిక్ కాదు కాబట్టి నేను దాంట్లో డీప్గా వెళ్ళడం లేదు. లేదా దానికి సంబంధించి కూడా అంటే ఎక్కడైనా బీటల వారితో ఒకటే బీటలు వారిందని మనం చెప్పడం అంత కరెక్ట్ కాదు. బట్ మనము ఇల్లు కట్టుకుంటాము, ఇంటి దగ్గర ఒక పిల్లర్ కు క్రాక్ వస్తాయి, ఇల్లంతా కూడా కొట్టుకుంటామా, రిపేర్ చేసుకుంటాం. అట్లనే పిల్లర్ కూడా రిపేర్ ఏమీ లేకుండా కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సరే, ప్రభుత్వం కట్టదు కదా, అధికారులు కడతారు కదా, ప్రభుత్వం కట్టదు కదా. ఒక కంపెనీకి ఇచ్చిన ఆ కంపెనీ మీద పూర్తి బాధ్యత ఉంటది. సో ఆ కంపెనీ కట్టింది అది ఏదైతే ఉందో. మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం కాదు కదా, అంటే ఓన్లీ మేడిగడ్డ. 2,40,000 acres పంట పండడము అంత ఎకరాలకి నీరు పోయి అసలు హైయెస్ట్ మనదే కదా ఏదైతే. సో అవన్నీ పక్కన పెట్టేసి ఒక పిల్లల మీద తెలంగాణలో సాధారణంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మనకంటూ కొన్ని నిధులు కావచ్చు, లేకపోతే సత్సంబంధాలు ఏర్పరచుకునే దిశగా అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్ర ప్రభుత్వాలు అంటే సమన్వయంగా వెళుతుండడం మనం చూస్తూ ఉంటాం. అందులో భాగంగానే కేసీఆర్ గారు తన అగైనెస్ట్ వాయిస్ కేసీఆర్ గారు మోదీ గారి మీద మనం వినిపించారు, మనం చూసాం. ఇప్పుడు అది మనం చూసినట్టయితే మరో పక్క అసలు బీజేపీ కాంగ్రెస్ అంటే మనం కేంద్రంలో వాళ్ళిద్దరికి అసలు రెండు దారులవి, అలాంటివి రెండు కలిసి పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం తెలంగాణలో. అది ఏమైనా ఒక ఆయుధంగా పనిచేస్తుందా తెలంగాణలో? ప్రజలకు ఏం క్లారిటీ ఇస్తారు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉండాలి కేంద్రంలో, ఉంటే బీజేపీ ఉండాలి, మళ్ళీ మూడో ఫ్రంట్ ఎందుకు రావాలి?
కేసీఆర్ గారు మహారాష్ట్రకి ఎందుకు పోవాలి, కేసీఆర్ గారు వేరే రాష్ట్రాలలో పోయి డబ్బులు ఎందుకు ఇవ్వాలి, కేసీఆర్ గారు ఎక్కడ వాళ్ళ పార్టీలను తుంగలోకి దొక్కుతాడో, వాళ్ళ మీద ఎక్కువ స్థానాలు ఎంపీలకు గెలుస్తాడో, వేరే రాష్ట్రాలకు పోయి పోటీ చేస్తాడో అనుకునే పకడ్బందీగా 2 జాతీయ పార్టీలు కలిసే కేసీఆర్ గారిని తెలంగాణలో ఓడగొట్టినాయి. మేము ఓడిపోయింది 1.2% ఓట్లతోటి ఓడిపోయినాం. మమ్మల్ని ఏదో జనాలు మా పరిపాలన నచ్చగా మొత్తం ఏదో తీసి పారేసినట్టు మేమేం ఓడిపోలేదు. మాకు మంచి స్థానాలు వచ్చినాయి. వాళ్ళు గెలిచింది కూడా 62 స్థానాలల్లో. మేము బాగా ప్రతిపక్షంలో బలమైన పాత్రలో ఉంటాము కూడా. కేసీఆర్ గారు ఈసారి 3వ సారి ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం అనేది, దేశ రాజకీయ ముఖ చిత్రం అనేది వేరేదిగా ఉంటుంది. సాధారణంగా ఓడిపోయారు కాబట్టి, అంటే ఏ ప్రభుత్వం అయినా ఓడిపోయారు కాబట్టి వాళ్ళు మనం ఏమి తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా 2 టర్మ్స్ ఇచ్చాం కాబట్టి 3rd టైం మార్పును కోరుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. అదే ఒకవేళ కాంగ్రెస్ 2 సార్లు ఉన్నది అనుకోండి, 3rd టైం మనకి కేసీఆర్ గారు వచ్చి ఉండేవారు. మీరు అన్నది తప్పు. మార్పు అని ప్రతిపక్షాలు తీసుకుపోయినాయి తప్ప మా ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ పైన మాత్రం కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలని ప్రతి తెలంగాణ పౌరుడు కోరుకున్నాడు. ఎందుకంటే నేను జనాలలో అలా అంతమంది ఎమ్మెల్యేలు మార్పు కోరుకున్నారు కాబట్టే కదా కేసీఆర్ గారు దిగిపోవాల్సి వచ్చింది. మేము ఎమ్మెల్యేలను మార్చితే బాగుంటుండేమో, గెలిచేటోళ్ళం. అంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్ట్రాటజీ 10 స్థానాలను మార్చినాము, భారీగా గెలిచినాము. అదే ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలను మార్చేది ఉంటే ఈసారి అధికారం కూడా మా చేతుల్లోనే ఉంటుండే.